హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. ఎపిసోడ్ 6 కంప్లీట్ అయిపోయింది కదా. సో ఎపిసోడ్ 6 చూశాక వరస్ట్ బిహేవియర్, చెత్త, వేస్ట్, ఇంత పనికి వాళ్ళ పనులు చేయరు అని ఎవరు అనిపించారో కామెంట్ చేయండి. అండ్ గెలిచిన తర్వాత బిహేవియర్ ఎలా ఉంది, గెలవక ముందు బిహేవియర్ ఎలా ఉంది, అండ్ ఓడిపోయిన వాళ్ళు రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్. సో ఓవరాల్గా ఎపిసోడ్ చూశాక మీ అభిప్రాయాన్ని, మీ మైండ్లో ఏమనిపించిందో ఫస్ట్ అయితే అది కామెంట్ చేశాను. అండ్ ఎపిసోడ్ 6 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి 2 టాస్క్లు అయితే పెట్టారు కదా మనకి ఇందులో. సో ఈ 2 టాస్కుల్లో ఫస్ట్ లూప్ ద హూక్ అనే టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే మనకి ఒక హూక్ రింగ్ ఏదైతే ఉందో బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ ఉంటాయి. సో ఓన్లీ హ్యాండ్స్ అనేవి రివీల్ చేసుకోకుండా బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఎండ్లో పడేయాలి. దట్ ఈస్ వాట్ బిగ్ బాస్ రూల్ అనమాట. సో ఈ రూల్లో మనం స్ట్రాటజీ వాడవచ్చు. మనం అంటే గేమ్ మీద ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఎంత ఇంటెలిజెంట్గా గేమ్ ఆడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మనకి గేమ్లో ఇచ్చిన మెయిన్ రోల్. సో ఈ ఇప్పుడు ఆపోజిట్ టీం ఒకలా అర్థం చేసుకుంది, ఈ టీం ఒకలా అర్థం చేసుకుంది. సో వీళ్ళేంది సింపుల్గా జస్ట్ హెడ్ టు హెడ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. సో ఫుల్ ఎఫర్ట్ ఈజ్ రైట్, అండ్ వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ కూడా రైటే. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది, సో మేము ఇట్లా చేసినాము ఇట్లానే చేయాలంటే, సో అట్లనే చేయాలని రూల్ ఏం లేదు. బట్ వేరే వాళ్ళ గేమ్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ గేమ్ని వాళ్ళు ఆడొచ్చు అనమాట. సో ఇందులో మాత్రం 100కి 100%. సో 9కి వాళ్ళు గెలవడం, వాళ్ళు గెలిచిందే కరెక్ట్ అనమాట. అంటే వాళ్ళే తప్పని కాదు, వాళ్ళు పాస్ చేస్తుంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళదే రైట్. బట్ కాకపోతే వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి వీళ్ళు కొంచెం ముందు చేశారు. సో అందులో ప్రతిసారి అదే గేమ్ రూల్ పాటిస్తాం, రూల్ ప్రకారమే ఉన్నామని యష్మి గౌడ మాట్లాడడం అదైతే కరెక్ట్ కాదనమాట. సో అంటే నిఖిల్తో ఆర్గ్యుమెంట్ ఏదైతే చేసిందో ఆర్గ్యుమెంట్ అయితే కరెక్ట్. సో సంచాలకులుగా నిఖిల్ గేమ్ ఎలా అనిపించింది? సో ఫస్ట్ గేమ్ అండ్ సెకండ్ గేమ్, ఈ 2 గేముల్లో కూడా సంచాలకుగా నిఖిల్ గేమ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ సంచాలకుగా నాకైతే నిఖిల్ గేమ్ మాత్రం 100కి 100% ఫెయిర్. తనకి ఏదనిపించింది అండ్ హౌస్లో ఫస్ట్ 2 days ఉన్న బిహేవియర్కి ఇప్పుడున్న బిహేవియర్కి అయితే చాలా చేంజ్ అవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా మంచిగా కలుపుకొని వెళ్ళాలి, మంచిగా చెప్పుకొని వెళ్ళాలన్న ఒక థాట్, ఒక బిహేవియర్ మాత్రం అంటే మొత్తం సెటిల్డ్ బిహేవియర్ అంటే చూస్తున్న బిగ్ బాస్ హౌస్లో కూడా. సో చాలా ఉంది, అంటే మనకి చాలా బ్యాలెన్స్డ్గా ఏది వచ్చినా కూడా దాన్ని తట్టుకొని ఉండేంత ఇమ్యూనిటీ నిఖిల్కి అయితే ఉంది. సో అదైతే నాకు క్లియర్గా అర్థమైంది. అండ్ ఇంకా గేమ్ పరంగా చూస్తే వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న పంచాయతీలు అయినాయి. ఇప్పుడు సీత యష్మి అంటే నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు అట్లా ఇట్లని. సో అదైతే కరెక్ట్ కాదు. 9కి వాళ్ళు అయితే ఆ గేమ్ గెలిచారనమాట. అండ్ దాని తర్వాత ఆ గేమ్ తర్వాత అండ్ ఇంకొక గేమ్ జరిగింది కదా మనకి. వీల్ ఏదైతే ఉందో ఆ వీల్ మీద ఇటుకలు పెట్టాలి. సో ఇటుకలు అనేది లైన్గా ఎవరైతే 5 ఇటుకలు ముందు పెడతారో వాళ్ళు గేమ్ గెలవాలి. ఈ గేమ్లో వరస్ట్ ఎవరు అనిపించారో చెప్పండి ఫస్ట్ అయితే ఈ గేమ్లో. సో గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయినాక ఒక్కొక్కరు వెళ్ళి సో ఆ ఇటుకలు అయితే దాని మీద పెడుతున్నారు. అయితే ఇక్కడ పృథ్వీ రాగానే ఇప్పుడు నీ గేమ్లో నువ్వు నీ ఇష్టం వచ్చిన స్ట్రాటజీ వాడు, నిన్ను ఎవ్వడు వద్దాడు. కానీ పక్కన వాళ్ళ గేమ్ డిస్టర్బ్ చేయడం అనేది స్ట్రాటజీ కాదు. అదంతా పనికి మాలిన పని అంటారు చూసినావా. సో అంత పనికి మాలిన పని అది. నీ గేమ్లో నువ్వు గెలవలేక నీకు చేతగాక నువ్వు పక్కన గెలికినట్టు అవుతుంది అక్కడ. సో అక్కడ పృథ్వీ చేసిన పని ఏదైతే ఉందో వరస్ట్ బిహేవియర్, అది చాలా వరస్ట్ బిహేవియర్. నీ గేమ్లో నువ్వు ఎంత ఇప్పుడు 9కి వాళ్ళు అది హూక్ ద గేమ్లో వాళ్ళు ఒక స్ట్రాటజీ వాడారు, గెలిచారు. అండ్ మీరు ఒక స్ట్రాటజీ వాడారు. సో అది మీ తెలివి తక్కువ పని మరి అది. కానీ ఇక్కడ నువ్వు నీ వీల్లోకి వెళ్ళాలి, నువ్వు పెట్టుకోవాలి, నువ్వు దాన్ని ఎట్లా స్ట్రాటజీ వాడుతావు వాడుకో. కానీ పక్కన వాళ్ళు పడేసి అధికారం ఎక్కడ అప్పటికి వాళ్ళు 3 బిల్డ్ అయిపోయి ఉన్నాయి. సో వీళ్ళు ఆల్రెడీ బిల్డ్ అయి పడిపోయినాయి. కానీ మనోడు ఏం చేసిండు, పెట్టేసి పోయి వాళ్ళది గెలికిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది పంచాయతీ. అంటే ఆటోమేటిక్గా అతను రాంగ్గా గేమ్ ఆడారు కాబట్టి వీళ్ళు కూడా అదే పని చేస్తారు. బట్ కాకపోతే చివరికి మైనస్ ఎవరికైంది, వీళ్ళకింది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ పృథ్వీ కనుక అప్పుడు 3 ఉన్నప్పుడు వాళ్ళకి పడేయలేకపోతే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళే గెలిచే వాళ్ళేమో కదా. సో అది అక్కడ చేసిన బిహేవియర్ అవుతుందో అది రాంగ్. దానికి వాళ్ళంతా ఒత్తాస పలకడము, అభయ్ నవీన్ కావచ్చు అండ్ మిగతా వాళ్ళు కావచ్చు, ఆ టీం వాళ్ళు, అదైతే అస్సలు నచ్చలేదు నాకు. వరస్ట్ అనిపించింది అది. అంటే మన గేమ్లో చూపించుకోవాలి మనం ఏంటంటే పక్కోడి గేమ్ గెలికి కాదు కదా. సో అది మాత్రం రాంగ్. అండ్ సరే ఏదేమైనప్పటికీ అండ్ ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద గేమ్ యష్మి టీం అయితే గెలిచింది. బట్ గెలిచిన తర్వాత వాళ్ళ ఓవర్ యాక్షన్ మామూలు ఓవర్ యాక్షన్ కాదు. గెలిచిన తర్వాత నిజంగా లిటరల్గా చూసే వాళ్ళకి చిరాకు వచ్చేసింది, అంత ఓవర్ యాక్షన్ చేశారన్నమాట వాళ్ళు. సో అదంత కరెక్ట్ కాదు. అంత
ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒకటే గేమ్ ఉండదు, ఇంకా బొచ్చడి గేమ్లు ఉంటాయి, దోలు తెచ్చే గేమ్లు ఉంటాయి. సో ఇప్పుడు ఈ బిహేవియర్ ఇట్లా బిహేవ్ చేసినప్పుడు అండ్ నెక్స్ట్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు అట్లా చేస్తారు, తాట తీస్తారు, తోలు ఒలిచిపోద్ది అప్పుడు. సో అది కొంచెం కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు ఎంత ఎదిగినా ఒదగాలి అన్న ఒక లైన్ ఉంటుంది చూసినావా, అది లేదనుకో ముందు కనపడుతుంది గేమ్లో. ఒక్కొక్కరు ఎంత ఫైర్ అతల టీం వాళ్ళు. అంటే సీత ఒక వర్డ్ చెప్పింది, మీరు గెలిచారు ఓకే ఫైన్, మీరు గెలిచారు, మీ విక్టరీని మీ గెలుపుని మీరు ఎంజాయ్ చేయండి పర్లేదు, కానీ అవతల వాళ్ళని ఎందుకు హర్ట్ చేస్తున్నారు? సో అది మాత్రం చాలా తప్పు అనమాట. సో నీ గెలుపుతో పాటు అతలోడు కూడా నీ గెలుపుని ఎంజాయ్ చేసేలాగా నువ్వు బిహేవ్ చేయాలి. అప్పుడు కదా నీ గెలుపుకి ఒక అర్థం ఉంటుంది. గెలిచిన నువ్వు ఓడిపోయిన వాళ్ళని అంత హర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. సో అది వేస్ట్, అది అంత వర్కౌట్ కదా. అంటే ఈ సినారియో మొత్తంలో కూడా ఫుల్ క్లారిటీ ఉంది నిఖిల్. మిగతా విష్ణుప్రియ అబ్బా నీకు ఏమని అనుకో, ఓడిపోతే ఓడిపోయింది, కానీ విష్ణుప్రియ అసలు కాన్ఫిడెన్సే లేదు ఆ మనిషి మీద కొంచెం కూడా కాన్ఫిడెన్స్ లేదు అసలు. ప్రతిదీ కూడా లోగా ఉంటుంది, అంతే ఒక యాక్టివ్గా ఉండదు, బిహేవ్ చేయదు. నేను చేయను, నాకు అవసరం లేదంటే బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చినావు మరి? బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి, గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, పడాలే, తీసుకోవాలి, మళ్ళీ నువ్వేందో నువ్వు చూపించుకోవాలి. అంతేగాని చిన్న దానికి ఏడ్ చేసి లో అయిపోతే వేస్ట్, అది వరస్ట్, అది అట్లా ఉండదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నీకు ఎంత బాగా చెప్తాడు, ఇది వాళ్ళ టైం, వాళ్ళు గెలిచారు, సో వాళ్ళు ఏందనేది వాళ్ళు చూపించుకుంటారు. నెక్స్ట్ నీ టైం వస్తుంది, వెయిట్ చేసి కొట్టే దెబ్బ ఎట్లా ఉండాలంటే అంత రివర్స్లో అంత గట్టిగా ఉండాలి. అట్లా ఏదైనా ప్లాన్ చేసుకోగానే ఊరుకుని కొంగిపోవడం కాదు, అది వేస్ట్, అట్లా బిహేవ్ చేయకూడదు. అది నాకు నచ్చలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా సీత మా అబ్బాయికి టీ పెట్టిన, సో ఒకసారి టీ ఎమ్మటే వస్తున్నా, 5 minutesలో వస్తా, టీ చూడు అని చెప్పి పక్కకి వెళ్ళిపోద్ది. సో అప్పుడు అబ్బాయి ప్రేరణ ఇద్దరు కిచెన్ రూమ్లో ఉంటారు. అండ్ అప్పుడు అబ్బాయి ఏమంటుందంటే, ప్రేరణ ఏమంటుంది, టీ ఎవరు పెట్టారంటే, ఏమో సీత పెట్టింది, పెట్టేసి వెళ్ళిపోయింది. నీకు చెప్పింది కదా, పెట్టేసి వెళ్ళిపోలే కదా, నీకు చెప్పినప్పుడు చెప్పింది అని చెప్పొచ్చు కదా, దానికి ఏమైంది? అది చెప్పకపోవడానికి అంత అవసరం లేదు కదా దానికి. అట్లా అది అంత మంచిగా అనిపించలేదు నాకు ఆడ. అండ్ మొత్తం ఓవరాల్ సినారీలో ఈరోజు ఏదైతే ఉందో అబ్బాయి బిహేవియరు, సో నాకు ఆ బిహేవియర్ అంత బాగా నచ్చలేదు. నాకు కొంచెం ఏదో అగ్రెసివ్ అయిపోతున్నాడు, అంటే నేనే తోపు, నేనే తురుము అన్నట్లు ఫీల్ అవుతున్నాడు. అదైతే అస్సలు నచ్చలేదు నాకు. దాని తర్వాత ఓవరాల్గా ఇప్పుడు సరే, ఓవరాల్గా గేమ్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో యష్మి టీం లీడ్లో ఉంది, వీళ్ళు గెలిచినాక ఏం చేశారు, సోనియా సింగ్ని వీళ్ళ టీంలోకి అయితే తీసుకురామాట. సో సోనియా సింగ్ వీళ్ళ టీంలో తీసుకుంటే సోనియా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి కొంచెం వీళ్ళ టీం గట్టిగా అవుతుందన్న ఒక నమ్మకంతో సోనియా సింగ్ని అయితే తీసేసుకుని, అండ్ ఇక తీసేసుకున్న తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పిందంటే, సో మీ టీం ఎక్కువ ఉండదు అండ్ లీడ్లో ఉన్నారు కాబట్టి, మీరు గెలిచారు కాబట్టి మీకు లగ్జరియస్ రూమ్, డ్రాగన్ రూమ్ని మీకు ఇస్తున్నా అని చెప్పేసి అనమాట. అండ్ ఇంకా డ్రాగన్ రూమ్లోకి వెళ్ళగానే వీళ్ళ ఓవర్ యాక్షన్ ఎప్పుడు ఆ రూమ్ చూన్నట్టు, ఆ బెడ్లు చూన్నట్టు, ఆ పంచాయతీ చూన్నట్టు వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అయితే మామూలు ఓవర్ యాక్షన్ కాదు, రచ్చ ఓవర్ యాక్షన్ అన్నమాట అది. అండ్ దాని తర్వాత మిగతా ఇద్దరు టీమ్స్ ఏవైతుందో, నిఖిల్ కావచ్చు, మనకి నైనిక కావచ్చు, వీళ్ళిద్దరికీ జీబ్రా రూమ్ అండ్ పికాక్ రూమ్, సో ఈ 2 రూమ్లు అయితే వాళ్ళకి అలాట్ చేశారనమాట. సో అండ్ ఆ 2 రూమ్లోకి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇంకా తర్వాత నైనికకి ప్రేరణకి మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరిగిందన్నమాట. డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు సో మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఏదైనా కూడా మన బిహేవియర్ అనేది మానకూడదు, మన బిహేవియర్ అనేది అట్లే కాన్స్టెంట్గా ఉండాలి. సో ఆ బిహేవియర్ చేంజ్ ఉన్నప్పుడు నాకు నచ్చదు అంటే, ఇది నైనిక యష్మిని ఉద్దేశించి ఆ మాట అయిందనమాట. ఆఫ్టర్ ఆ గేమ్ గెలిచాక యష్మి బిహేవియర్ కొంచెం మారింది. సో అట్లా మారకూడదు, అంత అవసరం లేదు. చివరికి వీళ్ళే రియలైజ్ అనమాట. ఎట్లా రియలైజ్ అంటే, మేమే కదా తెచ్చిపెట్టుకుంది, అందుకే మా మీద ఆడుతుందన్న స్టేజ్లో రియలైజేషన్ వీళ్ళకి వచ్చిందన్నమాట, వీళ్ళిద్దరికి. అండ్ తర్వాత వీళ్ళకి ఏంటంటే, ఒక టీమ్స్ ఏవైతే ఉన్నాయో 3 టీంలకి 3 పేర్లు పెట్టుకోండి. అసలు మీ టీం ఏంటి, మీ టీం స్ట్రెంత్ ఏంది, సో మీ టీం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పి వీళ్ళకైతే ఒక జెండాల్ని, ఫ్లాగ్ని తయారు చేసుకోండి అని చెప్పి ఒక టాస్క్ లాంటిది తీయడం అయితే జరిగిందన్నమాట. ఆ టాస్క్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టీం తీసుకున్నమాట. ఇప్పుడు ఎవరు, మన యష్మి గౌడ వచ్చేసి వాళ్ళది అఖండ టీం అనమాట. అఖండ అంటే వాళ్ళకి ఎదురు లేదు, బుల్. సో వాళ్ళే తోపులు, వాళ్ళే తురుములు అంటే ఆబ్వియస్లీ పెట్టుకుంటారు, ఎందుకంటే గెలిచారు కాబట్టి, వాళ్ళకి గెలిచిన స్టేట్లో ఉన్నారు కాబట్టి ఆ థాట్లోనే వాళ్ళు ఆలోచిస్తారు. సో అట్లా పెట్టుకున్నాను, అందులో తప్పేం లేదు. అండ్ తర్వాత టీం మన నైనిక, వీళ్ళు కూడా అంతులేని వీరులు. ఆదిత్య
బాగా చెప్పింది అంతులేని వీరుల గురించి ఆదిత్య చెప్పిన విధానం మంచిగా అనిపించింది. అండ్ అంతులేని వీరులు వీళ్ళకి ఎగ్జాక్ట్ సరిపోదు, ఎందుకంటే పోరాడుతూనే ఉన్నారు, కాకపోతే వాళ్ళ దగ్గర దాకా వచ్చి విజయం అనేది పోయింది కాబట్టి వాళ్ళు అంతులేని వీరులు కాన్స్టెంట్గా పోరాడుతూనే ఉంటారు. దేనికి లొంగము తగ్గము, ఎక్కడా మేము డ్రాప్ అవుట్ అవ్వము, ప్రతిదీ కూడా పోరాడతామని చెప్పి వాళ్ళు. అండ్ ఇంకా నిఖిల్ టీం వచ్చేసి వాళ్ళు కెరటాన్ని ఎవడో అడ్డుకోలేడు. ఎస్, అంతే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. సో మా కెరటాన్ని దాటి ఎవరు ముందుకెళ్ళలేరు అని వాళ్ళ ఒపీనియన్. అండ్ వాళ్ళ ఈ 3 టీముల్లో కొంచెం సరే వాళ్ళు 6 మెంబర్స్ ఉండొచ్చు, వీళ్ళు 5 మెంబర్స్ ఉండొచ్చు, వీళ్ళు 3 మెంబర్స్ ఉండొచ్చు. బట్ కాకపోతే ఈ 3 మెంబర్స్ ఉన్న వీళ్ళకి కొద్ది కష్టం ఏదైనా టాస్క్ పెడితే, ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళకి హెల్ప్ చేయడానికి తక్కువ ఉంటారు. బట్ ఇప్పుడు కనుక వీళ్ళు ఈ టీంని లీడ్ చేసి ముందుకెళ్ళగలిగితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇంకా మామూలుగా ఉంటుంది. అయితే వీళ్ళ ముగ్గురిని కన్సెషన్ రూమ్కి పిలిచిరబ్బా. ఎవరు ముగ్గురిని? నైనికని, యష్మిని, నిఖిల్ని. సో ఇలా ముగ్గురిని కన్సెషన్ రూమ్కి పిలిచినాక బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీరు గెలిచారు, మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి, మీరు డ్రాగన్ లగ్జీరియస్ రూమ్ తీసుకున్నారు కాబట్టి మీకంటూ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఫెసిలిటీస్ ఏంటంటే, మీరు బిగ్ బాస్ హౌస్లో పని చేయాల్సిన అవసరం లేదు, సో వేరే వాళ్ళతో మీరు పని చేయించుకోవచ్చు అని అన్నప్పుడు, సో ఆబ్వియస్గా ఇది ఒక విధంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళు గెలిచారు కాబట్టి, గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు పని ఒప్పుకొని పని చేసారనుకో, సో గేమ్ అనేది అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో అందుకని వాళ్ళు మిగతా వాళ్ళకి పని అలాట్ చేయాలి, దట్ ఈస్ వాట్ రూల్, అంతే. సో అట్లా ఉన్నప్పుడే గేమ్ అనేది కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సో ఆ విషయంలో ఓకే, యష్మి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పని చేయకుండా ఉండడానికి, అంటే పక్కన వాళ్ళకి అనిపిస్తుంది సో మేము తీసుకొచ్చే పెట్టాం కదా, కానీ మళ్ళీ పనులన్నీ మాకే అప్పచెప్పాలంటుంది. బట్ కాకపోతే ఇది త్రూఅవుట్ బిగ్ బాస్ అంతా ఉండదు కదా, 2-3 డేస్, అండ్ ఆ తర్వాత మళ్ళీ గేమ్స్ వస్తాయి, మళ్ళీ సినారియో మారిపోద్ది. సో కాబట్టి ఉన్నప్పుడు గెలిచినప్పుడు వాళ్ళు అది అనుభవించాలి. సో నెక్స్ట్ మీరు గెలిచినప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేయాలి. సో అది మాత్రం 100% నేను అగ్రీ చేస్తాను, ఎందుకంటే గెలిచారు కాబట్టి, పోరాడారు కాబట్టి, సో ఆ ఫ్రీడమ్ తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఆ ఫ్రీడమ్ని పక్క వాళ్ళకి హట్ చేయకుండా ఉండాలి. సో ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. బట్ కాకపోతే ఈ విషయం నేను అగ్రీ చేస్తాను, వీళ్ళకి ముగ్గురు ఉన్నారు కాబట్టి, కాకపోతే వీళ్ళకి ముగ్గురు ఉన్నారు, కుకింగ్ సెక్షన్ ఇచ్చారు, కుకింగ్ కూడా చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ తర్వాత మిగతా వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నైనిక టీం వాళ్ళకి, అంతులేని వీరులకి, ఎందుకంటే వాళ్ళు అంతు లేకుండా పోరాడతారు కాబట్టి అంతులేని వీరులకి అయితే వర్క్ అయితే అప్పచెప్పారు. అండ్ ఇక్కడ వర్క్ అప్పచెప్పిన కాంచి ఇంకా పంచాయతీ స్టార్ట్ అయింది. ప్రేరణ ఒక చోట కాదు 2 చోట్ల, అంటే సరే అక్కడ ఒకటి జ్యూస్ తాగి డస్ట్బిన్లో వేసిన దాన్ని ఈయన అబ్బాయి నువ్వెందుకు వేసినావు అంటే మళ్ళీ తీసి ఆడ పెట్టడం అనేది మాత్రం 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే గెలిచిన ఓడికి చూసే విధానం ఏది తప్పు అనిపించదు, కానీ ఓడిపోయిన ఓడికి ప్రతిదీ కూడా అంటే చేసే విధానం ఏదైతుందో మీ బిహేవియర్ అది రాంగ్గా ప్రొజెక్ట్ అవుద్ది. కాబట్టి అక్కడ ఎంతసేపు ఉన్నా మనం ఎంత గెలిచినా కూడా మేము ఎంత మంచిగా ఉంటున్నాం అనేది ప్రొజెక్ట్ చేసుకోవాలి, కానీ ఆ ఓవర్ యాక్షన్ ఓవర్ బిల్డప్ అనేది చూపించకూడదు. అండ్ అక్కడే కాదు, దాని తర్వాత బయటికి వెళ్ళి ఆ జ్యూసులు పట్టుకొని వాళ్ళు ఎగిరి ఆ గొడుగు తీసుకొచ్చి అక్కడ పడేసి, సో ఇట్లా ఇవి అంతా మంచి బిహేవియర్ కాదనమాట. అది చూసే వాళ్ళకి ఏంటంటే చాలా చిరాకు వేస్తుంది, చాలా రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యింది. సో వాళ్ళ బిహేవియర్ అట్లా చేశారు. ఆ బిహేవియర్ అదే చెప్పాను మీకు, ఆ బిహేవియర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయని. నాకు అది అసలు నచ్చలేదండి. సీత వర్సెస్ అభయ్ మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్లో 100% నేను సీతకే సపోర్ట్ చేస్తాను, అభయ్కి అస్సలు సపోర్ట్ చేయను. అంటే మీరు పనులు చేయకూడదు అబ్బా, దట్ ఈస్ వాట్ బిగ్ బాస్ చెప్పిండు, మీరు వేరే వాళ్ళతో పనులు చేయించుకోవాలి అని చెప్పినప్పుడు నువ్వు ఆల్రెడీ సెక్షన్స్ ఇచ్చేసినావు, నువ్వు కొన్ని సెక్షన్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళీ నువ్వెవరు పోయి మళ్ళీ ముట్టుకొని నాకు ఇష్టమైన పని నేను చేసుకొని, అంటే ఇప్పుడు పని చేయకూడదు అనేది రూలు, బిగ్ బాస్ రూల్ ప్రకారమే మాట్లాడాలి. నువ్వు ముందే అడిగిండు పనులు చేస్తారా పక్క వాళ్ళతో చేయించుకుంటారా, సో మీ టీం లీడర్ ఏం చెప్పారు, మేము చెయ్యం పక్క వాళ్ళతో చేసుకుంటాం. సో పక్క వాళ్ళతో చేయిస్తా అన్నప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి నువ్వు ఆమ్లెట్లు వేసుకోవడం అవి వేసుకొని తినడం ఎంతవరకు కరెక్ట్. అండ్ మళ్ళీ అప్పుడు నువ్వు చేసినప్పుడు అవి నువ్వే కడుక్కోవాలి, అంతేగాని పక్కన వాళ్ళు అడగరు కదా. అదే కదా సీత మాట్లాడింది. మరి అలాంటప్పుడు నువ్వు దానికి ఆపోజిట్గా నా ఇష్టం నేను చేసుకుంటా నేను గడగను అని అంత ఓవర్ బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అదైతే అస్సలు నచ్చలేదు నాకు. అంతకుముందున్న స్పిరిట్కి 2 డేస్ ముందు చూసిన అబ్బాయికి ఇప్పటికీ కొంచెం కాదు చాలా చేంజ్ వచ్చింది. ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం ఆ బిహేవియర్ అంత బాగాలేదు. అండ్ దాని తర్వాత పృథ్వీ బిహేవియర్ కూడా నాకు అసలు నచ్చట్లేదు అబ్బా. సోది బిహేవియర్, సోది అతల మనిషిని ఇరిటేట్ చేయడం మాత్రం ఫస్ట్ ఉంటాడు. సో అట్లే అనిపిస్తుంది. కానీ సో ఏదో ఒక టైం వస్తుంది ఇరిటేట్ చేసే టైం పృథ్వీని కూడా, అప్పుడు వీళ్ళు చూపించాలి. ఎంత చిరాకంటే
వాళ్ళు అట్లా చేస్తే నేను ఇట్లా చేస్తా, వాళ్ళు అట్లుంటే నేను ఇట్లే ఉంటా అంటే కొంచెం ఓవర్గా నేను మళ్ళీ నేనే గెలుస్తాను, నేను వాళ్ళకి చుక్కాలు చూపిస్తాను, ఇట్లా ఓవర్గా మాట్లాడొద్దు. అంత అవసరం లేదు, అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు అసలు నచ్చలే పృథ్వీ బిహేవియర్ నచ్చలే. అండ్ అబ్బాయి కూడా ఆ విషయంలో ఏదైతే బిహేవియర్ ఉందో అది నచ్చలే నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి ఆ విషయంలో కూడా. అండ్ దాని తర్వాత అబ్బాయి పృథ్వీ పాపం ఆదిత్య ఓంని నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇట్లా లేచి వెళ్ళిపోయినావు, నాకు అది నచ్చలేదు అని చెప్పి పాపం ఒక 10-15 నిమిషాలు, అంటే మనకు చూపించిన దాంట్లో ఒక 10-15 నిమిషాలు పాపం ఆదిత్య ఓం అయితే లిటరల్గా పిచ్చిలేపిండు. అప్పటికంటే నాకు నిద్ర వస్తుందిరా, ప్లీజ్రా, ఎందుకురా నాకు ఈ పంచాయతీ అన్నట్లు మన ఆదిత్య ఓం ఆ బిహేవియర్. అండ్ దీన్ని వాళ్ళు మన నిఖిల్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుకోవడం, అంటే దాన్ని ఇమిటేట్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మణికంఠ చాలా వరకు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాడు అబ్బా, చాలా అంటే చాలా ఫ్రీ అయిపోయాడు. అంతకుముందు శేఖర్ భాష నబీల్ మాట్లాడుకోవడం, వాడు పోరాబాయ్ అదిరాబాయ్ అంటుండే, అసలు ఇంతకుముందులా లేడు, మంచిగా మారిపోయాడు. సో అదే కావాలి. ఫస్ట్ ఏంటంటే పాపం రాగానే అట్లా సిచ్యువేషన్ అవ్వడం వల్ల మనోడు ఆ థాట్లోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడైతే చాలా ఫ్రీ అయ్యండి. అండ్ ఆదిత్య ఓంని ఇమిటేట్ చేయడం కూడా బాగా చేశాడు. చిల్, అంతే, చిల్ అవ్వాలి, టాస్క్ ఆడాలి, గేమ్ ఆడాలి, నువ్వేందనే నువ్వు చూపించుకోవాలి. ఎమోషన్స్తో ప్రతిసారి ఏడ్చి, సో ఇదంతా అవసరం లేదనమాట. సో అది అంత మంచిది కాదు. అది దానివల్ల చూసే వాళ్ళకి ఏంట్రా ఊరికి ఇచ్చిరాకు ఇట్లా అనిపిస్తుంది. సో ఆ విషయంలో మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఎవరు పర్ఫార్మెన్స్, అంటే అది గేమ్ పరంగా కావచ్చు, ఎమోషనల్ పరంగా కావచ్చు, మాటల పరంగా కావచ్చు, సో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు ఎక్కువ కనిపించింది, ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ బాగుంది, ఎవరు వరస్ట్ అనిపించింది, ఎవరు వేస్ట్ అనిపించింది, సో అదైతే కామెంట్ చేయండి. అండ్ సోనియా సింగ్ చాలా డల్ ఉండే ఈరోజు, ఎందుకంటే వాళ్ళకి ఏం పని లేదు, ఒక టాస్క్ లేదు, గేమ్ లేదు, ఆడడానికి ఏది లేదు కాబట్టి సో ఆటోమేటిక్గా కొంచెం డల్ అవుతారు. అంటే స్కోప్ లేదు తనకి, ఏమైనా స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకుందామని కూడా ఆ స్కోప్ లేదు కాబట్టి కొంచెం డల్ అయింది. బేబక్క కూడా అంతే, ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి లేదు కదా, సంచాలక్ ఏదో ఉన్నాడు కాబట్టి కొంచెం తను కనపడ్డాడు, వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి అంత స్కోప్ లేకుండే. సో ఓవరాల్ ఎపిసోడ్ చూశాక మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేసండి. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు అనిపించినది. అంటే ఒకరు బిహేవియర్ ఇట్లా నచ్చింది, ఒకరు నచ్చలేదు, సో అదే చెప్పేసిన. సో మీకేమనిపించిందో కామెంట్ చేసండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.